जमी ये आसमां, ये जमी ये आसमां, हमारा कल हमारा आज, बुलंद भारत की बुलंद तस्वीर, हमारा बजाज, हमारा बजाज, हमारा बजाज। हमारा बजाज అనే యాడ్ 80s వాళ్ళకి గుర్తే ఉంటుంది. అప్పటి వాళ్ళందరికీ బజాజ్ స్కూటర్ తమ జీవితంలో ఒక్కసారైనా కొనాలనే కోరిక ఉండేది. అలాగే ఆటో అని మనం గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ బజాజ్ ఆటోనే మనకు గుర్తుకు వస్తుంది. ఇంతలా మన లైఫ్లో ఇంపాక్ట్ చేసింది కాబట్టే వరల్డ్ వైడ్ అండ్ ఇండియాలో 4th లార్జెస్ట్ బైక్ మ్యానుఫ్యాక్చరర్గా, అలాగే వరల్డ్లో ఇండియాలో నెంబర్ 1 ఆటో మ్యానుఫ్యాక్చరర్గా బజాజ్ కంపెనీ నిలిచింది. అసలు బజాజ్ కంపెనీని ఎప్పుడు ఎవరు స్థాపించారు, బజాజ్ కంపెనీ రిలీజ్ చేసిన బైక్స్ హిస్టరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఈ వీడియోకి 2000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ఇట్. బజాజ్ కంపెనీని స్థాపించింది జమ్నాలాల్ బజాజ్. ఈయన 1889లో రాజస్థాన్లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు కానీరామ్ బీర్దీబాయ్. అయితే జమ్నాలాల్ బజాజ్ని రాజస్థాన్లో బాగా ధనవంతుడైన సేత్ బజ్రాజ్ బజాజ్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. జమ్నాలాల్ బజాజ్ పెద్దవాడయ్యాక తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకునేవారు. ఈయన మహాత్మా గాంధీ గారి వీర అభిమాని. అంతేకాకుండా గాంధీ గారికి అత్యంత సన్నిహితులలో ఈయన ఒకరు. 1926లో బజ్రాజ్ ఫ్యాక్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జమ్నాలాల్ బజాజ్ గారు టెక్స్టైల్ కంపెనీని స్టార్ట్ చేశారు. 1942లో జమ్నాలాల్ బజాజ్ గారు చనిపోయారు. ఆ తర్వాత ఆయన కొడుకైన కమలనాయన్ బజాజ్ గారు ఇదే కంపెనీ పేరుని 1945లో బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చారు. 1945 నుండి 1958 వరకు వేరే దేశాల నుండి ఆటోస్, 2 వీలర్స్ని తెచ్చి ఇండియాలో అమ్మేవారు. 1959లో 2 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే తయారు చేసేట్టు ఇండియన్ గవర్నమెంట్ నుండి లైసెన్స్ని తీసుకొని ఇటాలియన్ కంపెనీ అయిన పియాజియోతో కలిసి ఇండియాలో ఒక స్కూటర్ని లాంచ్ చేశారు. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త అవకాశాన్ని, ఆశలను ఈ స్కూటర్ ఇచ్చింది. ఆ స్కూటర్ పేరు వెస్పా. ఈ పేరు ఒక దశాబ్దం పాటు మారుమోగింది. ఆ తర్వాత 1972లో ఏ కంపెనీతో కొలాబరేట్ అవ్వకుండా కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీ, డిజైన్తో ఒక స్కూటర్ని బజాజ్ కంపెనీ లాంచ్ చేసింది. ఇది కూడా హయ్యెస్ట్ సేల్స్ రికార్డ్ చేసింది. ఈ స్కూటర్ ఎంతలా సక్సెస్ అయిందంటే హమారా బజాజ్ అనే స్లోగన్ ఈ స్కూటర్ వల్లనే వచ్చింది. దాని పేరు బజాజ్ చేతక్. చేతక్ అనే పేరు పెట్టడానికి రీజన్ రాజా మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు చేతక్. వెస్పా, చేతక్ యొక్క సక్సెస్తో 1975 నుండి 1984 మధ్యలో ప్రియా, సూపర్, కబ్ అనే 3 స్కూటర్స్ని బజాజ్ లాంచ్ చేసింది. ఆ తర్వాత 1986లో బజాజ్ M80 అనే 2 వీలర్ కమ్ మోపెడ్ని లాంచ్ చేసింది. ఈ టైప్ ఆఫ్ వెహికల్ కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది. అంతేకాకుండా బజాజ్లో ఒక ఐకానిక్ వెహికల్గా ఇది మారింది. అదే సంవత్సరం కవాసకి కంపెనీతో కొలాబరేట్ అయి KB100ని లాంచ్ చేశారు. దీనిని RTZ అని కూడా పిలిచేవారు. యమహా RX100కి పోటీగా ఈ బైక్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత 1990లో 60cc ఇంజన్తో లైట్ వెయిట్ వెహికల్ అయిన బజాజ్ సన్నీని లాంచ్ చేసింది. ఇది లేడీస్ బైక్గా చాలా ఫేమస్. చాలామంది బజాజ్ సన్నీపై డ్రైవింగ్ నేర్చుకునేవారు. ఇక 1990 నుండి 2000 వరకు అంటే 10 సంవత్సరాలలో బజాజ్ సన్నీతో పాటు బజాజ్ స్ట్రైడ్, క్లాసిక్, షాలిమార్, బ్రావో, లెజెండ్, రేవ్, స్పిరిట్, సఫైర్ అనే 9 స్కూటర్ని లాంచ్ చేసింది. అలాగే ఫోరెస్ట్ ఛాంపియన్, KB125, బాక్సర్, క్యాలిబర్, బైక్ అనే 5 2 వీలర్స్ని లాంచ్ చేసింది. ఇందులో కవాసకి పార్ట్నర్షిప్తో తయారు చేసిన బజాజ్ బాక్సర్, బజాజ్ క్యాలిబర్లు హెవీగా సక్సెస్ అయ్యాయి. బజాజ్ క్యాలిబర్ రిలీజ్ అయిన 12 నెలల్లో 1,00,000కి పైగా బైకులు అమ్ముడుపోయాయి.
ఉడి పాప అనుకుంటూ వచ్చే బజాజ్ క్యాలిబర్ యాడ్ అనేది అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. బజాజ్ అంటే స్కూటర్స్ మాత్రమే కాదు, టూ వీలర్స్లో కింగ్ అని ఈ క్యాలిబర్ బాక్సర్ బైక్ల ద్వారా ప్రూవ్ అయ్యింది. ఇంతలా ఈ బైక్స్ సక్సెస్ అయినా కూడా బజాజ్ కంపెనీకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే 10 ఇయర్స్లో 14 పైగా బైక్స్ లాంచ్ చేస్తే అందులో కేవలం 4 మాత్రమే సక్సెస్ అయ్యాయి. కానీ అదే టైంలో హీరో హోండా లాంచ్ చేసిన బైక్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటంటే ప్రజలందరూ స్కూటర్స్ కంటే టూ వీలర్స్ కొనడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. సో అప్పటి టూ వీలర్స్ ఎక్కువగా హీరో హోండా తయారు చేసేది కాబట్టి అవే ఎక్కువగా కొనేవారు. ఇది అర్థం చేసుకున్న బజాజ్ కంపెనీ 3 మేజర్ డిసిషన్స్ తీసుకుంది. అవేంటంటే కొత్త స్కూటర్ మోడల్స్ని ఆపివేసి కంప్లీట్ టూ వీలర్స్ తయారు చేయాలని, మైలేజ్ ఎక్కువగా ఇచ్చేలా ఉండాలని, అలాగే 1980స్లో హమారా బజాజ్ అని ఎలా ఇండియన్ పీపుల్స్కి దగ్గర అయ్యిందో అదే రేంజ్ ఇంపాక్ట్ కలగచేసేలా ఒక బైక్ని రిలీజ్ చేయాలి అని అనుకుంది. అనుకున్న వెంటనే 1 ఇయర్ కష్టపడి మంచి పవర్ఫుల్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజన్తో 150cc 180cc ప్రీమియం సెగ్మెంట్లో ఒక బైక్ని 2001లో లాంచ్ చేసింది. ఎవ్రీ ఇయర్ ఆ బైక్ డిజైన్ని చేంజ్ చేస్తూ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆ బైకే బజాజ్ పల్సర్. పల్సర్ అనేది మనకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నేను స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. పల్సర్లో రిలీజ్ అయిన ప్రతి మోడల్ని యూత్ అందరూ ఎగబడి మరీ కొనేవారు. దీని స్టైలిష్ లుక్, పవర్ఫుల్ 150cc ఇంజన్, బ్యాక్ టైల్ ల్యాంప్ డిజైన్ వల్ల దీనికి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. 80స్లో స్కూటర్స్ వల్ల బజాజ్ కంపెనీకి వచ్చిన క్రేజ్ కంటే పల్సర్ వల్ల వచ్చిన క్రేజే ఎక్కువ. రిలీజ్ అయినప్పటి నుండి అంటే 2001 నుండి 2020 వరకు మొత్తం 1200 కోట్ల పల్సర్ బైక్స్ని ఇండియాతో పాటు 65 దేశాలలో బజాజ్ కంపెనీ అమ్మింది. ఇండియాలో బజాజ్ అనే బ్రాండ్ని మళ్ళీ జనాల్లో గుర్తుండిపోయేలా పల్సర్ బైక్ చేసింది. ఈవెన్ ఇప్పటికీ పల్సర్ బైక్ని కొనేవారు, ఆ బైక్ని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. పల్సర్ బైక్ ఇచ్చిన సాలిడ్ సక్సెస్తో బజాజ్ కంపెనీ వరుసగా 2004 నుండి 2018 వరకు పల్సర్ని చాలా మోడల్స్తో లాంచ్ చేయడంతో పాటు CT100, డిస్కవరీ, అవెంజర్, వేవ్, ప్లాటీనా, ఎక్సీడ్ 125, విక్రాంత్, డోమినార్ బైక్లను రిలీజ్ చేసింది. ఇందులో CT100, ప్లాటీనా, ఎక్సీడ్ 125, డిస్కవరీ బైక్స్ అనేవి మైలేజ్, పర్ఫార్మెన్స్ పరంగా ఒక ట్రెండ్ సెట్ చేశాయి. పల్సర్ అనేది బజాజ్కి మళ్ళీ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఈ బైక్స్ ఆ బ్రాండ్ని నిలబడేలా చేశాయి. విలేజ్ పీపుల్తో పాటు సిటీ వాళ్ళు కూడా ఈ బైక్స్ని మైలేజ్ కోసం వాడేవాళ్ళు. 1960 నుండి 2021 మధ్యలో అంటే 60 సంవత్సరాలలో ఎన్నో బైక్స్ని బజాజ్ కంపెనీ రిలీజ్ చేసినా కూడా చేతక్, పల్సర్, డిస్కవరీ, ప్లాటినా బైక్సే కంపెనీని నిలబెట్టాయి. బజాజ్ బైక్స్ అంటే మిడిల్ క్లాస్ బైక్ కంపెనీగా ఇండియన్స్ మనసులో చోటు సంపాదించుకుంది. టూ వీలర్స్ మాత్రమే కాకుండా 3 వీలర్స్ అయిన బజాజ్ ఆటో కూడా ఇండియా అండ్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. ఇండియాలో ప్యాసింజర్ ఆటోస్ ఎక్కే ప్రతి ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరు బజాజ్ కంపెనీ ఆటోలో ప్రయాణిస్తారు అంటే ఆ ఆటోస్ యొక్క సేల్స్ ఏ విధంగా ఉంటాయో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. బజాజ్ కంపెనీ KTM కంపెనీలో 48%కి పైగా వాటాని కలిగి ఉంది. బజాజ్ కంపెనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, స్టీల్, కాటన్, ఎలక్ట్రికల్స్ రంగాలలో మొత్తం 34 కంపెనీలను కలిగి ఉంది. ఈ కంపెనీలన్నిటిని కలిపి బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఫ్రెండ్స్, ఇది బజాజ్ కంపెనీ అండ్ బజాజ్ బైక్స్ హిస్టరీ. నాకు ఇష్టమైన బజాజ్ బైక్ ఏంటో నేను కామెంట్లో పెడుతున్నాను. మీరు కూడా మీకు నచ్చిన బజాజ్ బైక్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.